దుర్గమా, నా ప్రాకారంలో నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. ఎన్ని కోట్ల స్తుతులు చెల్లించినారు. అయ్యా గతించిన వారం నుంచి వారం దాకా నీ ఉచితమైన కుసపునాన్ని రక్తలుస్తాను. మమ్మల్ని నా కుటుంబాన్ని సర్వ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. మొదట ప్రధానం మాకు ఇచ్చేది. అవునయ్యా, ప్రధానంలో ఆలోచన ఎన్నో అద్భుతాలు చేశాను. ఆనాడు చేసిన అద్భుతాలు ఈనాడు ఆనాడు చేసిన గొప్ప కార్యం ఈనాడు వాడి పాటలో మా కంటాలు తెచ్చినావయ్యా. స్థానంలో నీ కృప మా పట్ల అనేకమైన నీ ఆత్మని ఆత్మ లేని వారు నా వారి కాదు. నా ఆత్మ లేకపోతే నరకమే కదంటున్నావు. నీతి మంత్రుల మీద అవినీతి మంత్రుల మీద నీ ఆత్మని కుమ్మరిస్తాను. మీరు కలకంటారు యవనస్తులు చేసి మీ కుమారులు ప్రవచనాలు పెరుగుతున్న వాగ్దానం ఈ సంగమపడ్డాను నడిపించు. ఈ సంగమ సాధదయ్యా, ఈ ఆత్మను సాధదయ్యా. విరోధని గొర్రెపడి అనుసృతిపోతున్న ఆత్మనేశ్వరుడికి నడిపించు. సేవను విస్తరింపచే సంఘాన్ని కట్టలేదు. నీకే స్తోత్రం. అనేకమంది నడిపించండి. దేవాలయం చుట్టుపక్కల వారిని రక్షించండి. ఈ పురి కండగడి వస్తా రాష్ట్రం దేనాల వరకు రక్షించి అనేకమంది రక్షణ మార్గంలో నడిపించండి. సర్వస్వంగానే దీవించండి. 20 ఎకరాల ఉపవాస ప్రాంతం ఇప్పటి వరకు తోడుగా ఉండి నడిపించండి. మంగళవారం, బుధవారం, లక్షవారం జరిగిపోతున్న 3 రోజుల మహాసభలు క్రమంగా జరిగించు. సేవకుల పరిశుద్ధ ఆత్మ పూర్ణే మన మధ్యలోకి రావాలి. బలమైన వర్తమానం మాకు చెప్పాలి తండ్రి. బలమైన వర్తమానం నీ వినాలి తండ్రి. ఆనాడు నిలివే వారి ప్రభు యువన ఎవరి ప్రకటన వల్ల ప్రభా తండ్రి ఆ దేశం అంతా రక్షింపబడ్డారు. 3 రోజులు నీ సేవలు బోధిస్తున్నారు. అనేక రక్షణ మార్గంలో నడిపించారు. 21 మంది ప్రార్థనలు అద్భుతాలు ఆశ్చర్య శక్తివంతమైన కార్యాలు చేసి అనేకమైన నీ స్థితికి నడిపించారు. అవునయ్యా, ప్రస్తుతి పొందిన వారికి భారమైన ఆత్మ మాత్రమే 3 రోజుల పాటు ఎటువంటి లోటు లేకుండా సకల సమృద్ధితో సమాధానముగా ఇచ్చేది. కరెంటు స్వాధీనపరచుకో, సౌండ్ సిస్టాన్ని స్వాధీనపరచుకో. పాటలు పాడే బృందాన్ని, ప్రార్థించే బృందాన్ని లేవనెత్తగలిగి అందరికి ఏకభావము కలిగి ప్రభావ ఈ రాజవంతుల వారిగా చిన్నకు పనిచేసే బృందాన్ని కూడా లేవనెత్తి అయ్యా ఈ రోజు నీ సేవకులు మరుగుపరచు. మా అందరికి ఏమి వడ్డిస్తున్నావో దయతో కనికరి. ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నావు. నీ రెండో రాకడ కొరకు, నీ రెండో రాకడ ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ రీతిగా ఈ లోకంలో జరుగుతుందో తండ్రి నీ సేవకులతో మాట్లాడుతున్నాను. కానీ ఆత్మ అభిషేకం నీ మా కొరకు తండ్రి ఆయన నీ బలమైన వర్తమానాలు మన బిడ్డలని అడిగి బిడ్డ దైవ కృప పాత మండించిన దీపంగా సేవకురాని ఇంకనూ కనికరించి తన బిడ్డలకి ఇంకనూ జ్ఞాన హృదయంలో దయచి ఆరోగ్యవంతులుగా ఉద్యాపంలో వారి తల్లిని ముందు పడుకున్నాను. మన దేశంలో తన తల్లిని కాపాడు. 3 వచ్చిన 10 బిడ్డని పేరు పేరున అయ్యా సగమంతా భయంకరమైన జ్వరాలతో ఉన్నారు. ఒక్కసారి చూడయ్యా. అయ్యా నీ ఉపవాస ప్రార్థన వారిని పాలించండి అయ్యా. వారి దేశానికి రావడానికి కృప చూపండి అయ్యా. అయ్యా ప్రతి వారిని పేరు నామాలు తెచ్చి అందరి పేరుగా ప్రార్థించిన నా దగ్గర ఏ శక్తి లేదు. నాకు ఎంతో బలహీనతగా ఉన్నది. పరిస్థితి నడిపించు అయ్యా. అనేక మంది నాకు ఇచ్చావు, భారం ఇచ్చావు. ఆ భారాన్ని భరించడానికి తల్లి ఆరోగ్యం నడిపించు. ముట్టి సంపూర్ణ విడుదల దయచి శ్యామని ముట్టి బాబా సంపూర్ణమైన ఆరోగ్యం అంజలి తల్లిని ముట్టి బాబా సంపూర్ణమైన ఆరోగ్యం అలాగే బాబా మంగళ ముట్టి బాబా సంపూర్ణమైన విడుదల అయ్యా రక్షణ ముట్టి బాబా సంపూర్ణమైన ఆరోగ్యం నామని ముట్టి బాబా సంపూర్ణమైన శక్తితో నిమిత్త ఎంతో మంది బిడ్డలు ఉన్నారు. పేరు నామాలు అయ్యా దూర చేసి నా బిడ్డలు ఎక్కడున్నా నీ కూడా నా బిడ్డకి తోడుగా బలమనిచ్చి నడిపించు. ఈ వారు వద్ద మీరు సేవ నడిపించారు తండ్రి. అయ్యా ఈ సేవను తండ్రి నడిపించడానికి నీ శక్తిని బలమైన ఆరోగ్యం బ్రతికితే నీకోసం ఎందుకు ఎంతమైన బ్రతిక మాత్రం ఈ లోకంలో నగదు ప్రభావంతో పరిగణించి ఈ లోకంలో ఎవరికి ఆయాసకరంగా పెంచగానే సరిగా నాకు తోడుగా ఉండదు. నా ప్రార్థన నీ కోసం నా ప్రార్థన సమాధానం క్రీస్తు విధమాన్ని వేడుకొస్తున్నాను పరమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఇన్విటేషన్స్ తీసుకుంటారు, పరిశుభ్రాన్ని పొందడానికి ఈ కరపత్రికలు ఈ మీటింగ్స్ ఇన్విటేషన్స్ ఎవరి చర్చకి జరుగుతుంది తీసుకున్న ప్రతి వారు కూడా నేను ప్రభా 3 దినాలు బలమైన సన్నిధిని వారు అనుభవించినట్టుగా అనేక మందిని ఏలవేసి తండోపతండారు. ప్రతి సంఘం నుండి అన్యులు నేను ప్రభా ఎక్కువ శాతం నేను ఎరుగని వారు ఈ సభకి నేను ఉపవాసాలు శివ పండుగలకు రావడానికి మీరు కృప చూపించిన ఈ పత్రిక తీసుకుంటున్న ప్రతి వారికి ఒక్కొక్కరు నేను ప్రభా తీసుకుని రావడానికి మీరు కృప చూపించండి. ఎవరు వీడి ఇస్తున్నది వారి మార్గంలో తోడుగా ఉంటాను. యేసునామంలో ప్రార్థించి అడిగి పెడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు తీసుకొచ్చిన వాళ్ళందరూ చేతులు పెట్టుకుందాం. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభు కృపను బట్టి మరొక నూతన పునరుద్ధాన దినం మన జీవితంలో ప్రభు మనకు అనుగ్రహించడం వ్యక్తిగతంగా ప్రతి దినం 21 దినాల ఉపవాస ప్రాంతాలను ప్రతి ఉదయం సాయంత్రం అద్భుత రీతిగా ప్రభు ఎంతగానో మనం నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లో పక్కన వారికి ప్రైజ్ లో చెప్పండి. ఒకసారి మీ పక్కన ఉన్నారు చూడండి. ఒకసారి ఒక వాగ్దానం విడుదల చేయండి వారికి. దేవుడిని దీవించిన గాక చెప్పండి. సహోదరుడు భయపడకు, ప్రభు నీతో ఉన్నాడని చెప్పండి. నీ రోగం ఏమీ చేయలేదని చెప్పండి. నీ సమస్యను నీ దేవుడికి విడుదలిస్తున్నాడని చెప్పండి. చెప్పండి హల్లెలూయా. మనం ఎప్పుడైతే పలుకుతామో జీవ మరణములు నాలుక వశమై ఉన్నాడు. నీవు ఆశీర్వాదం పలికేమనుకోండి, ఆశీర్వాదం అనే పంట నువ్వు కాస్తావు. కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా నోటుతో ఏమని పలకాలంటే ఆశీర్వాదాన్ని. ఈ లోకంలో ఏ సమస్య లేదండి అన్నవారి లోకంలో ఎవరు కూడా లేదు. ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా అనేకమైన సమస్యల చేత ఉంటున్న వారి. అయితే ఆ సమస్యల నుంచి మనం కృంగిపోకూడదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం స్తుతిస్తున్న దేవుడు అత్యంత జీవము కలిగిన కృప కలిగిన శక్తివంతుడైన దేవుడిని మనం ఆరాధన చేస్తాం. ఆయన ఆరాధించే వారు ఎప్పుడు కూడా బలహీనంగా, నీరసంగా, నిస్సత్తువ లేని వారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాదాపు 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వెళ్తా ఉంటుండేంట. వారి చెప్పులు అరిగిపోలేదు, వారి వస్త్రాలు పాత కలిగలేదు. అంతటి ఉజ్జీవమైన శ్రేష్టకరమైన దేవుడిని వారు అంగీకరించి ఉన్నారు కనుక, వారు నడిపిస్తుంది దేవుడు కనుక వారికి ఎటువంటి చింత అనేది ఏమి కూడా లేదు. అఫ్కోర్స్ ఎన్నో ఆటంకాలు మన జీవితంలో ఎదురైంది. కానీ వాటన్నింటినీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటినన్నింటినీ జయించుకుంటూ వారిని నడిపిస్తా ఉన్నాడు. ఈరోజు నిన్ను కూడా నడిపించేవాడు ఆయన. హల్లెలూయా. ఆనాడు మన పెద్దలను నడిపించిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా నడిపించిన గాక. మీ పనుల భారం అంతా కూడా మీరు దేవుని మీద మోపండి, మీ చింతలన్నీ కూడా తీర్చేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మీ మధ్యలో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆయన ఎవరు కాదు, ప్రభు కొరకు అతసాక్షిగా మారిన బర్నబా గురించి మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బర్నబా గారి గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మనం త్వరగా సాధ్యమైనంత వరకు టైం ప్రకారం నేను ముందుకు వెళ్ళిపోతాను. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బర్నబా, ఈ పౌలుగా ఎవరిని సేవిస్తున్నారండి? ప్రభువును సేవిస్తూ వారికి ఒక పని చేస్తున్నారు. ఇక్కడ ఉపవాసం చేస్తున్నారు. ఎందుకంటే మనం 21 దినాల ఉపవాస పండుగలు మనం ఆచరిస్తున్నాం కనుక, ఉపవాసంలో మనం ఉంటున్నాం కనుక ఈరోజు ఈ యొక్క అంశాన్ని నేను ఎన్నుకోవడం జరిగింది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ బర్నబా, పౌలు ప్రభు పిలిచిన పని కొరకు వారు ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి ఆ పనిని, అది ప్రత్యేకమైనదని, ఆ పని చాలా శ్రేష్టకరమైనదని, ఆ పని ఒక సాదాసీదాగా చేసే పని కాదని
అది ప్రార్థనతో, సామాన్యమైన ప్రార్థనతో చేసే పరిచర్య కాదని, ఆ సేవ పరిచర్య ఉజ్జీవకరంగా అనేక మంది ఆత్మల సంపాదనకి, దేవుని సేవలో బలంగా వాడబడాలంటే ఆ సేవకుడికి, ఆ సంఘానికి కావాల్సింది ఏంటండి? ఉపవాసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం అనగా దేవునితో నివాసము చేయడం. ఒక సేవకుడు ఆశీర్వాదకరంగా సంఘము దీవించబడాలంటే, సేవకుడు ఆశీర్వదింపబడాలంటే, సంఘము దీవించబడాలంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనకి ఏకైక మార్గం ఏంటయ్యా అంటే ఉపవాసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఒక ప్రణాళికతో మనల్ని పిలిచాడండి. ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న ఆ ప్రత్యేకమైన పని మనము అనాలోచనతోనో, మనకు నచ్చిన జ్ఞానంతోనో, మన తెలివితేటలతోనో మనం నడిస్తే అది మనకు ఎంత మాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండదు. కొన్నిసార్లు కొన్ని అమంత్రాలు ఎదురవుతాయి, కొన్ని కష్టాలు వస్తాయి. నీ పక్కన వారిని నిన్ను నిరాశపరిచి నిన్ను వెనక్కి లాగేస్తారు. అదిగో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావు కదా, నీ కష్టాలు ఎక్కడ పోయింది, నీకు నీ రోగం ఎక్కడ పోయింది, అదే రోగంతో అలాగే బాధపడుతున్నావు కదా, ఆపులే కదా, ఆ సమస్యలే కదా, నీకు ఎవరు కూడా తోడు లేరు, నువ్వు ఒంటరి వ్యక్తివి అని ఇలాగ లోకంలో ఉన్న మనుషులు అనేక రకాలుగా ఏం చేస్తారంటే నీ విశ్వాసాన్ని సన్నగిల చేయడానికి, నీ విశ్వాసం నుండి నువ్వు కోల్పోవడానికి వాడు ఏం చేస్తారంటే అవిశ్వాసం అనే బీజము నీలో విత్తుతా ఉంటారన్నమాట. ఏ బీజం అండి? అవిశ్వాసం అనే బీజాన్ని వాళ్ళు విత్తుతా ఉంటారు. ఎందుకు పోతావు గుడికి? రోజు పోవాలా? ప్రతిరోజు ప్రార్థన పోవాలా అని నువ్వు ప్రార్థనకు వస్తా ఉంటుంటే నీ పక్కన ఉన్న వారు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను చూసి నవ్వుకుంటూ హేళనకరంగా అపహాస్యము చేస్తూ కనపడి ఉండొచ్చు. అయినా కూడా నువ్వు ఏం తెలుసా? ప్రభువులను నేను రాజు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు వారు యేసుక్రీస్తుని రాజుగా వారు అంగీకరించలేదు కనుకనే దేవుడు ఈరోజు నీకు ఇచ్చాడు అవకాశం. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు రాత్ర? ఒకరు ఆ రోజు యూదులైన వారు మెస్సైన వారు సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నట్లయితే ఈరోజు భూలోకంలో ఇన్ని సంఘాలు, ఎంతమంది సేవకులు, ఎంతమంది విశ్వాసులు ఉండేవారు కాదు. ఆ రోజు వారు తృణీకరించారు. ఈరోజు దేవుడు ఆ కృప మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపను మనం సద్వినియోగం చేసుకోవడానికి శక్తివంతమైన ఆయుధం ఏంటంటే ఉపవాస ప్రార్థన. బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రియమైన అనేక మంది భక్తులు, అనేక మంది సేవకులు, రాజులు సైతం కూడా వారి రాజ వస్త్రాలను పక్కన పెట్టేసేసి వారు ఏం చేశారండి? గోనె పట్టా కట్టుకుని బూడెలు తల మీద పోసుకొని వారు ఉపవాసం ఉండి వారు రాజ్యాలను జయించారు, సైన్యాలను జయించారు. ఒక దేశం మీదకి వెళ్ళాలన్నా వారు మొట్టమొదటి చేసేది ఏంటంటే వారు పక్కన పెట్టేసి వారి హోదా, వారికి కలిగినది యావత్తును కూడా పక్కన పెట్టి వారు ఏం చేసేవారు? దేవుని సన్నిధిలో విచారణ చేసేవాళ్ళు. ఈరోజు ప్రియమైన కనుకుంటారా, బర్నబా అనే వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అంతియోకియా సంఘంలో తమ పరిచర్య గురించి ఈ బర్నబా ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. మొదటి సువార్త దండయాత్రను దిగ్విజయంగా ముగించుకొని పౌలు, బర్నబా ఇద్దరు కూడా అంతియోకియాకు తిరిగి వచ్చి సంఘాన్ని అంతా కూడా గ్యాదరింగ్ చేసి సంఘం అంతటిని కూడా పిలుచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి సేవా జీవితంలో, ఆ సువార్త దండయాత్రలో దేవుడు వారి జీవితంలో చేసిన అనేకమైన అద్భుతాల గురించి వారు సాక్ష్యం చెబుతా ఉన్నారు. మనం చదివితే 14వ అధ్యాయం అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 27వ వచనం చదవండి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే తమను దేవుని వాక్యం వచ్చాక ఈ పౌలు, ఈ బర్నబా నశించిపోతున్న వారి దగ్గరికి, విరిగి నలిగిన వారి దగ్గరికి, దేవుడంటే ఎవరో తెలియని అన్య ప్రజల దగ్గరికి దేవుడు వారికి అప్పగించిన బాధ్యత విషయంలో వారు విజయవంతంగా ముగించుకొని వారు ఏం చేస్తారండి? తమపై పెట్టుకున్న సంఘం యొక్క నమ్మకాన్ని వారు ఏం చేస్తారంటే ఒమ్ము చేయక
సువార్త పని అంటే అది సాధారణమైన పని కాదు. ఆ సువార్త పనికి ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో అక్కర్లు ఉంటాయి. పాలవంచులో ఒక మాస్టర్ గారు ఉన్నారు, సాధు లివింగ్స్టన్ వాటర్ అని. ఆయన వివాహం చేసుకున్న పూర్తిగా సేవ కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. శిలువ సువార్త మందిరం అని ఒక పెద్ద చర్చి. ఆ చర్చిలో ఉన్న వారందరూ కూడా బహుధనవంతులు. ఎందుకంటే మంచి మంచి ఉద్యోగాల్లో డిఎస్పి ఆఫీసర్స్, అలాగే సబ్ కలెక్టర్స్, ఇంకా ఆ కరెంట్ దాంట్లో మంచి ఏఈలు డిఈలు అలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న సంఘం అన్నమాట. అయితే సేవకుడు ప్రతి 6 నెలలకు ఒకసారి మారుమూల ప్రాంతాలకు సువార్త దండయాత్ర కనుక ఎప్పుడు కూడా కొంత విశ్వాసం ఉంది, ఆసక్తి కలిగిన వారిని, స్త్రీలు, ముసలివాళ్ళు, యవనస్తులు, బిడ్డలు, పురుషులు అందరూ కూడా ఒక 50 నుంచి 100 మంది వరకు ఒక 3-4 వ్యాన్లు తీసుకొని సువార్త దండయాత్రలకు వెళ్తా ఉంటారు. 6 నెలలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి. ఈ సువార్త దండయాత్రకు వెళ్ళేటప్పుడు ఆయన ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు, నేను పలానా ప్రాంతానికి 10 రోజులు క్యాంప్ కోసం మా జగనమ్మ సరేనా? రైట్ రైట్ సరే వినండి వినండి. మంచి అసాపుడు ఏం చేసేవాడంటే ప్రేమని బిడ్డ, ఆ సువార్త దండయాత్రకు కావాల్సినవన్నీ కూడా ఆయన సమకూర్చుకొని కొంతమంది టీం తీసుకొని ఒక 10 రోజులు క్యాంప్ పెడతా ఉంటాడు. ఈ సువార్త దండయాత్రకు ఈ పౌలు బర్నబా కూడా అంతియోకియా అనే ప్రాంతానికి సువార్త కొరకు వెళ్ళినప్పుడు సంఘం ఏం చేసిందండి? వారికి సహకరించింది. వాళ్ళు వెళ్ళకపోయినా, వారిద్దరితో కలిసి సంఘం రాకపోయినా, వారిద్దరికి ప్రయాణములకు కావలసినవన్నీ కూడా సంఘం ఏం చేసింది? సమకూర్చి సహకరించింది. అందుకే సంఘం ఇచ్చిన ఆ యొక్క ధనములు పట్టుకొని వాళ్ళు అంతియోకియా ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి ఆ మొదటి దండయాత్రను వారు విజయోత్సవంతో ముగించుకున్న తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళు సంఘం అంతటిని కూడా పిలుస్తా ఉన్నారు. అన్యజనులలో సువార్త ప్రకటించిన ఆ పరిచర్య నిమిత్తమై, ఆ పరిచర్యలో జరిగిన కార్యములన్నిటి నిమిత్తమై వారిని ఏమని సాక్ష్యం చెప్తున్నారంటే తమపై పెట్టుకున్న నమ్మకము నిజమని వాళ్ళు ఏం చేస్తున్నారు? రుజువు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి. ఏంటంటే ఎంతో సాహసంతో ప్రమాదకరమైన అన్య ప్రజలలో భయంకరమైన తెగల మధ్యలో వారు శ్రమను సహిస్తూ, హింసను సహిస్తూ, వారన్నిటిని కూడా వారు ఎదుర్కొంటూ వారు ఏం చేస్తున్నారంటే సంఘాలను కడతా ఉన్నారు. ఈ మొదటి సువార్త దండయాత్రలో వారు విజయంతో ముగించుకొని ఈ పౌలు బర్నబా ఏమంటారంటే ఇంత గొప్ప కార్యము చేసింది మనుషులుగా వారైనప్పటికీ కూడా వారు ఏమని చెప్తున్నారు తెలుసా? ఈ గొప్పతనము మాది ఎంత మాత్రమో కూడా కాదు. ఇక్కడ మనం చదువుకున్న మాట ఏముందంటే అందులో ఏమంటున్నారు వారు 27వ వచనంలో? కింద లైనండి, దేవుడు మాకు తోడైండి చేసిన కార్యములన్నీ. ఏమని మాట్లాడుతున్నారు? దేవుడే మాకు ఈ కార్యములు చేశాడు అంటే మహిమ ఎవరికి వారు చెల్లిస్తా ఉన్నారు? హల్లెలూయా. ఒక బర్నబా పౌలు గారిని మొట్టమొదటిగా బర్నబాయే పౌలును దేవుని సేవలో ఒక పదును కలిగిన ఆయుధంగా మార్చిన బర్నబా.
ఎందుకంటే దమస్కు మార్గంలో యేసు ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్న తర్వాత పౌలు తన బాహ్య నేత్రాలు మూయబడ్డాయి. గుడ్డివాడైపోయాడు. గుడ్డివాడైపోయిన తర్వాత ఆత్మీయ నేత్రాలతో ప్రభువును చూచాడు. ప్రభువును చూసిన తర్వాత ఆయన ప్రార్థనలో గడిపి తర్వాత దేవుని కృపను బట్టి ఒక దైవ సేవకుని ద్వారా ప్రభు ఒక దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఆ దైవ సేవకుని ద్వారా అతని యొక్క నేత్రాలు తెరవబడ్డాయి. అతను చూపు పొందుకున్నాడు. ఎందుకంటే ఇదంతా విషయం మనకు తెలుసు కాబట్టి త్వరగా చెప్పేస్తున్నాను. ఎప్పుడైతే ఆయన కళ్ళు తెరవబడ్డాయో ప్రభు సన్నిధిలో తాను అన్నిటిని కూడా విడిచిపెట్టేసేసి దేవుని కొరకు వాడబడాలని ఆలోచన కలిగి ఉన్న ఆ సమయంలో ఈ బర్నబా గారు పౌలు గారిని ఏం చేస్తాడంటే సువార్త పనిలో ఒక పదునైన ఆయుధముగా తయారు చేస్తా ఉన్నాడు. కానీ క్రెడిట్ చూడండి, ఆ సువార్త దండయాత్రలో వారు విజయంతో ముగించుకొని వచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే దేవుడే మాకు తోడై ఉండి ఈ సువార్త పనిలో ఆయన మమ్మల్ని వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తద్వారా పిల్లలు కనిపెట్టారా వారి పరిచర్య ద్వారా దేవుడికి ఏం కలిగింది? మహిమను చెల్లిస్తా ఉన్నారు. ఈరోజు ఒక విషయాన్ని మనం గమనించాలి. విశ్వాసులైన పరిచర్యలో దైవ సేవకులైన ఎవరికి మహిమ రావాలండి? మనం చేసే పని ద్వారా, మనం చేసే ప్రతి కార్యక్రమం ద్వారా ఎవరికి ఘనత రావాలి? కొంతమంది ఉంటారు గోరంత చేస్తారు, కొండంత మెప్పు చెప్పుకుంటారు. గోరంత చేస్తారు, కొండంత పబ్లిసిటీ చేయించుకుంటారు. దానివల్ల దేవునికి మహిమ వస్తుందా? అక్కడ ఎవరు కనబడుతున్నారు? చేసిన వ్యక్తి కనబడుతున్నాడు. తాను చేసిన పని ఏంటది? అది ఏదైనా కావచ్చు. సేవలో అనేకమైన పరిచయాలు ఉన్నాయి, సేవలో అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. పేదవారిని ఆదరించడం కావచ్చు, లేని వారికి ఆహారం పెట్టడం కావచ్చు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అనాథాశ్రమాలు కావచ్చు. ఇవన్నీ కూడా పరిచర్యలో ఒక భాగం లాంటివి. ఇది చేస్తున్న దానికి దేవుడు నీకు కృప అనుగ్రహించాడు. ఏమండి, ఒక విషయాన్ని గమనిస్తే ధనము మన దగ్గర ఉన్నంత మాత్రాన దేవుని కృప లేకపోతే ఆ ధనం ఉపయోగపడుతుందా? పడదు. నీ దగ్గర జ్ఞానం ఉన్నంత మాత్రాన దేవుని సహాయం నీకు లేకపోతే నీ జ్ఞానం ఒక్కోసారి వెర్రితనము, అది పనిచేయదు. మనం అనుకుంటే చాలాసార్లు నాకున్న జ్ఞానం బట్టి నేను ఏదైనా కూడా చేయగలను అనుకుంటారు. కానే కాదండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ వారు సృష్టించిన ప్రతి పరికరం విషయంలో వారు చెబుతున్న గొప్ప సాక్ష్యం ఏంటంటే దేవుని కృప ద్వారా మాత్రమే ఈరోజు మేము అన్ని కూడా. ఒక భారతదేశంలో ఒక సైంటిస్ట్ అంతరిక్షానికి వెళ్ళి వస్తున్నాడంటే అతను ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే నేను అంతరిక్షంలోకి వెళ్ళి ఆ గ్రహాలన్నిటి మీద పరిశీలన చేయడానికి నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానము. హల్లెలూయా. ఒక రోగానికి ఒక వ్యక్తి ఒక మందు కనిపెడుతున్నాడంటే ఆ మందు కనిపెట్టిన వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే నాకు ఇచ్చింది ఈ జ్ఞానం నా ద్వారా కాదు, నేను చదువుకున్న డిగ్రీ ద్వారా వచ్చింది కాదు, నాకు దేవుడు ఇచ్చింది అని నువ్వు అనుకోవాలి. ప్రతిరోజు మహిమ ఎవరికి వెళ్ళాలంటే దేవునికి వెళ్ళాలండి. నువ్వు ఎలాంటి స్థితిలో ఉండు, నువ్వు ఎన్నెన్ని గొప్ప గొప్ప పనులు చేయి, కానీ ఆ పనుల్లో దేవుడు ఉన్నాడా లేదా అనేది చూసుకోవాలి. దేవుడు లేకుండా నువ్వు ఏది చేసినా అది నిష్ప్రయోజనము. హల్లెలూయా. దేవునికి మహిమ రావాలండి. దానివల్ల దేవుడు దాన్ని ఎప్పుడు కూడా ఇష్టపడడు. హల్లెలూయా. మాకు చేసే ప్రతి పనిలో ఈ పౌలు గారు బర్నబా వారు మొదటి దండయాత్రలు ఏం చేస్తారంటే దేవుడిని గణపరుస్తూ ఉన్నారు. చూద్దాం ఒకసారి 13వ అధ్యాయము 11వ వచనం. అపోస్తలుల కార్యము ఈ గ్రంథమే. అతనితో కూడా ఉన్నవారు వాడ ఎక్కి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన పెట్టారా, ఇక్కడ బర్నబా యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఓటమిలో ఉన్న వారిని ఏం చేస్తున్నాడంటే ఓర్పుతో సహిస్తా ఉన్నాడు. ఇతనిలో ఉన్న గొప్ప లక్షణం ఎందుకంటే కూప్రా ద్వీపంలో జరిగిన గలిబిలి వలన
తన మేనల్లుడైన మార్కు అనబడిన యోహాను భయపడి అర్థాంతరంగా మొదటి సువార్త దండయాత్రలో ఉన్నప్పుడు వెన్నుతిరిగి బయటకు వచ్చేస్తాడండి. ఆ విషయంలో బర్నబా ఎంతో ఓర్పు వహించి రెండవ సువార్త దండయాత్రలో తన మేనల్లుడైన ఆ మార్కును పౌలు ఏం చేస్తాడంటే, పౌలును అడిగినప్పుడు పౌలు అందుకు నిరాకరించి ఏమంటాడంటే, ఇతడు పిరికివాడు, ఇతను ధైర్యం అనేది లేదు. సువార్త పరిచయకు వెళ్ళేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి మనకి, కానీ ఇతనికి ఓర్చుకునే మనసు లేదు. ఇతడు పిరికివాడు, ఇతడు సువార్త పనికి రాడు, దయచేసి నువ్వు రెండోసారి ఇతను తీసుకుని రావద్దని చెప్పి ఖరాఖండిగా పౌలు గారు బర్నబా గారికి చెప్పడం జరిగిందండి. అయితే బర్నబాకి పౌలుకి ఇద్దరు కూడా చాలా మంచి సన్నిహిత సంబంధం కలిగిన మంచి స్నేహితులు అన్నమాట. ఎంత చక్కని స్నేహ బంధం అంటే వాళ్ళది మాటలు చెప్పలేనంత స్నేహ బంధాన్ని కలిగిన వ్యక్తులు ఈ బర్నబా, పౌలు. అయితే తన మేనల్లుడు పనికిరాని వాడు, వీడు ఎందుకు ఉపయోగపడడు, వీడికి ఏమీ లేదని చెప్పి పౌలు గారు అన్న మాటలకి బర్నబా హృదయము నొప్పించబడి ఎప్పటి నుండో తనతో స్నేహం ఉన్నప్పటికీ కూడా ఆ స్నేహాన్ని తన మేనల్లుడైన మార్కు కొరకు వదిలిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన మేనల్లుడైన మార్కు కొరకు పౌలుతో ఉన్న స్నేహాన్ని విడిచిపెట్టి, అక్కడ పెద్ద తగాద ఏమి జరగలేదు వాళ్ళకి, ఇద్దరికి పెద్ద గొడవలు ఏమి జరగలేదు, ఇద్దరి మధ్యలో ఏమి తప్పు లేదు. కారణం ఏంటంటే ఒక వ్యక్తిని తృణీకరించాడు. సేవా పరిచయంలో వాడబడుతున్న వ్యక్తిని అతనికి ఏమి రాదని తృణీకరించిన ఆ కారణం చేత బర్నబా ఇప్పుడు ఏం చేశాడంటే, పౌలు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఓపికతో ఏం చేస్తున్నాడంటే మార్కుకి తర్పీదిస్తా ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే బిడ్డ, బర్నబా చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. కానీ ఈ సువార్త పరిచర్యలో ఈ వృద్ధుడైన నేను ఆ కొండలు ఎక్కి దిగి వెళ్ళేదానికంటే సంఘంలో ఇంకా చాలా మంది యవనస్తుల బిడ్డలు ఉన్నారు, యవన పురుషులు, యవన స్త్రీలు, యవన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారికి కూడా దేవుని సువార్త ప్రకటించాలనే ఆసక్తి ఎంతో మందిలో ఉంది. కనుక అటువంటి వారికి నేను ఏం చేయాలి, తర్పీదును ఇవ్వాలి. మీరు 15వ అధ్యాయము 39వ వచనం చదివితే ఈ వృత్తాంతం మనకు అక్కడ కనబడుతుంది. వారిలో తీవ్రమైన వాదన కలిగినందున వారు ఒకరినొకరు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంట పెట్టుకొని వాడ ఎక్కి కుప్రాకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చూడండి, సరైన తర్పీదు ద్వారా మార్కు యేసు కొరకు ఎలా వాడబడాలని ఉన్నదో అతని నిమిత్తం ఆలోచించి మార్కుకు కావలసిన సామర్థ్యంపై ఈ బర్నబా దృష్టి సారిస్తూ ఉన్నాడు. ఎందులో పడిపోయాడో, ఎందులో వెనకబడిన స్థితి అతను ఉందో, దేనికి అది పనికిరాడని స్టేట్మెంట్ ఇచ్చిన ఆ పౌలు మాటలు బర్నబా యొక్క హృదయాన్ని కదిలించి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తనలో ఉన్న జ్ఞానం అంతా కూడా ఆ మార్కు మీద ఎఫెక్ట్ పెడతా ఉన్నాడు. మార్కుని ఎమ్మడేసుకొని ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో అతడు ఏ విధంగా దేవుని మాటలు ప్రకటించాలో అతని దగ్గర పెట్టుకొని ఏం చేస్తున్నాడు, ఓర్పుతో చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఓర్పుతో చెప్పడం ప్రారంభిస్తున్నట్టుగా రాను 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 తన జీవితంలో దేవుని యొక్క సన్నిధి, ఆ మహిమ, ఆ అభిషేకము దేవుడు తనపై కుమ్మరించడం ద్వారా ఒకప్పుడు ఏ పౌలైతే ఇతడు పిరికివాడు, ఇతడు పారిపోయేవాడు, ఇతడు ధైర్యం లేదు అని ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాడు తెలుసా, ఈ మార్కు క్రీస్తు కొరకు సింహములాగా మారిపోయి దేవుని సేవలో ఒక గొప్ప యోధుడిగా తయారవడానికి దేవుడు బర్నబాని వాడుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇతడు రాసిన గ్రంథమే మనము చదువుకుంటున్న మార్కు సువార్త. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వలోక రాజు, చక్రవర్తి. ఆయన 4వ జీవులలో ఒక సింహములాగా మధ్యాకాశంలో వధువైన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడని ఒక శక్తివంతమైన మాటలు రాయగలిగిన వ్యక్తిగా మార్కును బర్నబా తయారు చేశాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఆయన ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడో తెలుసా? 2 తిమోతి 4:11 అంటాడు పౌలు గారు అక్కడ. 2 తిమోతి 4:11 లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు, తూకీకును ఎఫెసుకు. హల్లెలూయా. ఈరోజు మనుషుల చేత నువ్వు తృణీకరింపబడిన స్థితిలో ఉండొచ్చేమో, నీకు ఎలాంటి టాలెంట్స్ లేకపోవచ్చేమో, కనీసం నీకు ప్రార్థన చేయడం కూడా రాదేమో. భయపడ మాకు, బాధపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. భక్తుడైన పౌలు గారి చేత ఈ మార్కు పిరికివాడు పనికిరాని వాడని అతన్ని తీసుకొని రావద్దని చెప్పేసి తరాతండిగా చెప్పేశాడు. కానీ బర్నబా వదిలిపెట్టాడా? బర్నబా వదిలిపెట్టలేదండి. బర్నబా విడిచిపెట్టలేదు. పౌలు స్నేహాన్ని విడిచిపెట్టాడు, కానీ తన మేనల్లుడు కొరకు తన యొక్క జీవితాన్ని ఏం చేశాడండి? ఎఫెక్ట్ గా పెట్టేశాడు. పనికిరాని వాడు వీడని పేరు తెచ్చుకున్న మార్కుని ఇప్పుడు పౌలు గారు ఏమన్నారు తెలుసా? లోకా మాత్రమే నాతో ఉన్నాడు, మీరు మార్కుని కూడా వెంట పెట్టుకుని రండి. హల్లెలూయా. ఏ నోటితో అయితే వద్దన్నాడో అదే నోటితో దేవుడు ఏం చేశాడండి? పరిచర్య చేయటకు అతడు ప్రయోజనకరమైన వాడు. అబ్బా, ఎంత గొప్ప మాట్లాడి, ఎంత గొప్ప సాక్ష్యమును పౌలు చేత దేవుడు మార్కు విషయంలో కలగజేసాడో చూడండి. పిరికివాడు అని అనిపించుకున్న మార్కుని పరిచర్య చేయడానికి ఎక్కడెక్కడ పంపిస్తున్నాడు? తూకీకును అలాగే ఎఫెసుకు పంపిస్తున్నాడు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, విశ్వాసులుగా ఎవరైతే ఇతరుల వైఫల్యంలో ఉంటారో, పనికి రాని వారిగా ఉంటారో, ప్రార్థన చేయని వారిగా ఉంటారో, వచ్చిన నీవేం చేయాలి? సహనముతో వారిని పక్కన కూర్చోబెట్టుకొని మనం ఏం చేయాలి? తయారు చేయాలి. దేవుని స్తోత్రం కలుగుతారు. నేను చాలాసార్లు చెప్పాను, మన జీవితంలో మనకు దేవుడు ఇచ్చిన కృప అండి. ఈరోజు నువ్వు బాగా అందంగా చక్కగా స్వీట్గా పాడగలుగుతున్నావంటే ఎవరి కృప? దేవుని కృపని జ్ఞాపకం చేసుకో. నీవు ఏమి రాని వాడు ఈరోజు వాయిద్యాలు వాయిస్తున్నావంటే అది దేవుని కృపని జ్ఞాపకం చేసుకో. దాని విషయంలో ఎవరికైతే ఆసక్తి ఉందో వారు నువ్వేం చేయాలి? ఈ బర్నబాలాగా నువ్వు వాళ్ళకి నేర్పించేవాడుగా ఉండాలి. నేర్పిస్తున్నావా? తయారు చేస్తున్నావా? యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చింది ఎందుకు తెలుసా? శిష్యునిగా తయారు చేయడానికి. ఆయనే స్వార్థంతో ఆలోచన చేస్తే ఈరోజు ఎంతమంది పాటగాళ్ళు భూమి మీద లేచేవాళ్ళు కాదు, ఎంతమంది సేవకులు లేచేవాళ్ళు కాదు, ఇంతమంది వాయిద్యకారులు లేచేవాళ్ళు కాదు. దేవుని పరిచయం చేయడానికి గొప్ప గొప్ప మిషనరీస్ రావడానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన శిష్యులుగా తయారు చేయడానికి పరిచర్య చేయడం వచ్చాడు, కానీ పరిచర్య చేయించుకోవడానికి ఆయన రాలేదండి. ఆయన పరిచర్య చేశాడు, మాదిరి చూపించాడు. ఈరోజు నీ మాదిరి ఏంటి? ఈరోజు నువ్వు విశ్వాసులైన వారు, వెనకబడిపోయిన వారి యొక్క వైఫల్యాన్ని నువ్వు చూస్తున్నావేమో, కానీ వారి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? సహజంగా ప్రియమైన ప్రతి యవనస్తుడు ఏదో ఒక విషయంలో తప్పిపోవడం అనేది సహజం. ఎంత యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళైనా కూడా చిన్న చిన్న తప్పిదాలు చేయడం అనేది సర్వ సాధారణం. ఈ లోకంలో ఏ మనిషి కూడా 100% పర్ఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా లేరండి. ఏదో ఒక లోపాలు ప్రతి మనిషిలో ఎవరో ఒకరిలో ఉంటా ఉంటే ఏదో ఒకటి ఉంటుంది. ఆ లోపాలను బట్టి నువ్వు వారిని పక్కన పెట్టకూడదు, కానీ వారిని నీతో పాటు కలుపుకొని, ఈ బర్నబా ఎలాగైతే పిరికివాడైన మార్కును ఒక గొప్ప ప్రయోజకుడైన సేవకుడు అని పౌలు గారి చేత అతని నోటితో అనిపించేటట్లుగా అతని కొరకు వృద్ధాప్యములో అతని తయారు చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ సేవ జీవితంలో
నువ్వు ఎంతమందిని తయారు చేయగలుగుతున్నావు? ఎంతమందిని దేవుని సేవ కొరకు నువ్వు తయారు చేసే వ్యక్తిగా నువ్వు మాట్లాడుతున్నావు? దయచేసి మనం ఆలోచన చేయాలి. ఈరోజు పట్టణాలాగా ఆ ప్రయాసను నువ్వు తీసుకోవాలి. ఒక విషయం గమనించండి, ఎవరో ఒక్కరే చేస్తే అది ఎప్పుడు కూడా ముందుకి రెండు చేతులు కలిస్తే ఏ విధంగా శబ్దం వస్తుందో ఇక్కడున్న 100 మంది హృదయాలు కలవాలి. ఇందులో అఫ్కోర్స్ కొంతమంది తృణీకరించేవారు ఉంటారు, చేదరించుకునేవారు ఉంటారు, త్రోసివేసేవారు ఉంటారు. కానీ నువ్వేం చేయాలి తెలుసా? దేవుని ఆత్మ చేత, దేవుని సన్నిధిలో దేవుని యొక్క మరి ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చేవాడుగా ఉండాలని నువ్వు ఆశ కలిగితే ఆ వైఫల్యాన్ని నువ్వు చూడకుండా వారిని పక్కన పెట్టుకొని నీతో పాటు నీలాగా వారు దేవుని ఆరాధించేటట్లు నువ్వు తయారు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును. ప్రయోజనకరమైన వాడు అని పౌలు గారి చేత సాక్ష్యం పొందుతున్నాడు. రెండోదిగా బర్నబా జీవితంలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే మధ్యవర్తిత్వం చేయగలిగిన టాలెంట్ కలిగిన వ్యక్తి అండి. మధ్యవర్తిత్వం అనగా బర్నబా తన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సంఘంలో కావచ్చు, అన్యజనుల మధ్యలో కావచ్చు, లేకపోతే వేరే వేరే కారణాల చేత ఏవైనా చిన్న గొడవలు వచ్చాయనుకోండి, సమస్యలు వచ్చాయనుకోండి, ఆ సంఘములో ఆ అన్యజనుల మధ్య ఈ బర్నబా ఏం చేసేవాడంటే మధ్యవర్తిత్వం చేసేవాడు. మధ్యవర్తిత్వం అంటే ఏంటి? ఎవరికి పోతే నాకే ఎదురే అని విధానంలో లేడి గొడవ వస్తాయి. సంఘంలో కొన్నిసార్లు సాతనగాడు వివేకాలు కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సరైన ఆత్మీయ జీవితంలో సంఘం వెళ్తా ఉంటుంటే సాతనగాడికి ఇష్టం ఉండదు. దాన్ని ఎలాగైనా కలిగి చేయాలని అవి పెద్ద పెద్ద తప్పిదాలు కానే కాదు, కానీ చిన్నవే. ఆ చిన్నవి చిరిగి గాలి వాంతగా అవి మారిపోయేటట్టుగా సాతనగాడు చేస్తా ఉంటాడు కొంతమంది రుదువుని. అప్పుడు సంఘంలో ఉన్న సంఘ పెద్దలు ఈ బర్నబా ఎలాగైతే మధ్యవర్తిత్వం చేస్తూ ఆ గొడవను పెద్దగా కానివ్వకుండా ఏం చేస్తున్నాడు? సమాధానపరుస్తున్నాడు. ఈరోజు నీకుందా అనుభవం? మధ్యవర్తిత్వం చేసే అనుభవం నీలో ఉందా? సంఘము చీడిపోతున్నప్పుడు, సమయంలో సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు, నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు, కలిగిలితో ఉన్నప్పుడు, ఆ విషయాలు నీకు తెలిసినప్పుడు, నువ్వు గ్రహించినప్పుడు, ఒక ఆత్మీయమైన రంగంలో దేవుని చేత నువ్వు ఎన్నుకోబడిన వ్యక్తిగా నీకు ఒక బాధ్యత దేవుడు అప్పగించినప్పుడు ఆ బాధ్యత విషయంలో ఎంత బాధ్యత వహిస్తున్నావు? బర్నబా ఇక్కడ ఆ పని చేస్తున్నాడు, మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. నాకెందుకు ఎవరికి పోతే అనే ఉద్దేశంతో లేడు. మధ్యవర్తిత్వం. యెరూషలేములోని పెద్దల సభను గురించి మరింత విఫలంగా గురించి మనం ఆలోచన చేయాలి. చాలా విషయాలు ఉన్నాయి. ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాడు. ఒక సేవకుడు దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. ఒక సంఘంలో ఎవరికైనా దేవుడు ఏదైనా బాధ్యత అప్పగించినప్పుడు ఆ బాధ్యత ఏం చేయాలండి? నిర్వర్తించాలి. బర్నబా చేస్తా ఉన్నాడు. ఈరోజు మనకు రావాలా అనుభవం? సమాధానం పరిచే వారికి మనం ఉండాలి. అంతేగాని మనకి నాకు రాదులేదు, నాకు అవసరం లేదులే అన్నట్టుగా ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. 4వదిగా ప్రియమైన చూడబెట్టారా, ఈ బర్నబా జీవితంలో అతడు సేవ చేసిన దినాలలో అతడు చేసిన చిన్న తప్పు అన్నమాట. ఒకే ఒక్క బలహీనత తనలో ఉంది. ఆ బలహీనత ఏంటో నేను చెప్తాను ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకుని కనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత. ఏంటయ్యా ఈ వేషధారణ అంటే? దేవుని కొరకు అద్భుతమైన సేవ చేసిన బర్నబా జీవితంలో ఒకే ఒక బలహీనత. అదేంటంటే ఈ బలహీనత పేతురులో కూడా కనబడుతుంది అన్నమాట. ఎందుకంటే యూదులు చాలా నిష్ఠ కలిగిన వ్యక్తులు అన్నమాట. వాళ్ళు ఏది పడితే అది తీసుకోరు.
వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు. ఇప్పటికి కూడా మీరు గమనించండి, యూదులు ఎవరైనా రోడ్డు పక్క నుంచి వెళ్తున్నారు అనుకోండి, ఒకనాడు క్రైస్తవుడు కదా, అతను దేవుని బిడ్డ కదా అని చెప్పి నువ్వు చేతులు ఎత్తి ప్రైజ్ లార్డ్ అన్నావు అనుకోండి, వాడు తిరిగి ప్రైజ్ లార్డ్ చెప్పవాడు. యూదులు వేరే వారికి ప్రైజ్ లార్డ్ ఎప్పుడు కూడా చెప్పరు. వాళ్ళు ఇతరులను పలకరించడం కానీ ఇతరులకు చేతులు ఎత్తి నమస్కరించడం కానీ వాళ్ళు చేయరు, పక్కకు వెళ్ళిపోతారు అన్నమాట. ఎందుకంటే వారు ఒక ప్రత్యేకమైన జనాంగమని, ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడు వారిని ఎన్నుకున్నాడని, ఆ ప్రత్యేకతలో ప్రతి విషయంలో వారు చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళరు, ఏది పడితే అది వాళ్ళు తినరు. అందుకే మీరు గమనించండి, యేసు ప్రభు ఒకసారి ఒక పాపాత్మురాలైన ఇంటికి వెళితే అక్కడున్న వారందరూ ఏమని ప్రశ్నిస్తున్నారు? ఆయన్ని ఏం చేశారండి? చదువుకున్నారు. యేసు ప్రభు ఏంటండి, పాపాత్మురాలైన స్త్రీ ఇంటికి పోయి ఆమె ఇంట్లో కూర్చున్నాడండి, ఆహారం తింటున్నాడండి అన్నారా లేదా? అంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఒక ప్రత్యేకతను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఒకసారి ఒక సందర్భంలో అన్య క్రైస్తవులు భోజనానికి ఈ బర్నబాని పిలవడం జరిగింది. ఈ అన్యజనులైన గృహానికి ఈ బర్నబా భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ యూదులైన క్రైస్తవులు ఈ బర్నబాను చూసి అక్కడ వారు కొంచెం వాళ్ళు అతని మీద అయిష్టాన్ని కలిగి ఉండడం అనేది అక్కడ చూపిస్తాను. అరే, నువ్వు ఒక యూదుడై ఉండి ఒక గొప్ప సేవకుడు అయింది, అన్య క్రైస్తవులు, వారు క్రైస్తవులే కానీ అన్యుల నుంచి వాళ్ళు కొత్తగా దేవుడిని నమ్ముకున్నారు. ఇంకా పరిపూర్ణమైన జీవితం అనేది వారికి ఇంకా రాలేదు. దేవుడిని ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా అనుసరించాలో, ఏ విధమైన పనులు చేయాలో వారికి ఇంకా రాలేదు. అప్పటికి కొత్త క్రైస్తవులు వాళ్ళు. అయితే ఇంకా వాళ్ళ లోక సంబంధమైనవి అన్ని కూడా ఆచారాలు దాగి ఉన్నాయి. ఈ ఆచారాల పరముగా ఈ బర్నబా వెళ్ళి వాళ్ళతో అన్నం తింటా ఉంటే ఈ యూదులు చూసి ఏం చేస్తారంటే అతని మీద నేరారోపణ చేస్తారు. అలాగే పేతురు గారి జీవితంలో కూడా యేసు ప్రభు గారు ఆయన దొంగల చేత పట్టబడుతున్నప్పుడు ప్రభు ఆ రోజు ఏ ప్రవచనం అయితే ప్రవచించాడో, రేపు కోడి కూయే సమయానికి నీవు 3 సార్లు నన్ను ఎరుగవు అని పొందుతామంటే ఆయన ఏమన్నాడు? నీ కొరకు చావనైనా కష్టాలు కానీ నేను మాత్రం ఆ మాట అన్నాడు. కానీ చెప్పిన మాట ప్రకారం జీవించాడా? ఎక్కడ కూర్చున్నాడు? పోయి ఎవరి దగ్గర కూర్చున్నాడు? ఎవరి దగ్గర? దేవుడంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నాడు? అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ మంట దగ్గర చనివేసుకుంటాడు. అక్కడ కొంతమంది చూసి ఇదిగో ఇక్కడ కూడా యేసు ప్రభుతో శిష్యులలో ఒకడంటే ఏం చేస్తున్నాడు? అక్కడ నుంచి ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు, కొట్టు పెడతాడు. ఈ 2 సందర్భాలు 2 వ్యక్తుల్లో మనము ఈ విషయాన్ని గమనించాం. ఇది చాలా చిన్న బలహీనతే, కానీ ఈ బలహీనత గురించి పౌలు గారి గలతీ పత్రికలో ఏమని రాస్తున్నాడండి? మాయా వేషము వేసుకునేది అని మాట రాస్తాడు. వేషధారణ, దీని అర్థం చూడండి. ఎంత గొప్ప పరిచయం చేసిన వ్యక్తి అండి బర్నబా. కానీ చిన్న పొరపాటు అది ఒక చిన్న సాధారణమైన బలహీనత. కానీ ఆ బలహీనత బట్టి కూడా పౌలు గారు ఏమని రాస్తాడంటే వేషధారణ అనగా కపటమైన వేషధారణ. కపటమైన వేషధారణ ఎప్పుడు కూడా విశ్వాసులలో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఈరోజు దైవ సేవకునిగా దేవుడు మీకు ఒక హెచ్చరిక విధిస్తాడు. ఏంటంటే దేవుని సేవ విషయంలో ఎటువంటి భేద భావములు కలిగి ఉండకూడదు. ఈరోజు చాలా మందిలో ఎటువంటి భేద అభిప్రాయాలు, వాడు మా కులమేనా, వాడు మావాడేనా, మా జాతికి చెందినవాడేనా అనేవాడు ఉన్నారు లేదండి? ఈరోజు ఒక సేవకుడిని ఎక్కడైనా పరిచయానికి వెళితే మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఏంటంటే మీది ఏమి క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్, మీరు ఏ కులము, మీరు ఏ జాతి, ఏ వర్గానికి చెందిన వారు మీరు? ప్రభు చెప్పాడా అండి? ప్రభు ఎక్కడ చెప్పాడా? ఆయన సువార్త చేసిన, పరిచయం చేసిన 3.5 సంవత్సరాలు ప్రభు ఎక్కడ కూడా ఆయన ఈ విషయం గురించి ఎత్తి మాట్లాడలేదు. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన అందరికీ, ఇక్కడ మనం రాసుకున్నాం, యేసుక్రీస్తు అందరికీ ఆయన యూదుడే, కానీ ప్రతి వారి దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు
మనలో ఉన్న భేద అభిప్రాయాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మనము అనే ఆలోచన తీసేసుకోవాలి. సంఘం అనగా ఏక శరీరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం అనగా యేసుక్రీస్తులో మనమందరం కూడా ఒక అవయవం లాంటి వాడు. ఈ శరీరంలో ఒక చెయ్యి పోకపోయినా ఇంకో చెయ్యి పని చేయలేదు. ఒక కాలు పోకపోయినా ఇంకో కాలు ముందుకి నడవలేదు. నీవు ఆహారం తినాలి, ఆ తిన్న ఆహారం అరగాలి, నీకు జీర్ణ వ్యవస్థ అనేది ఉండాలి, అరగాలి. అంటే ఒక శరీర అవయవంలోనే శరీర భాగాలే ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేయకపోతే శరీరం అంతా ఏ విధంగా అయితే నీరు తిరిగిపోతుందో సంఘములో కూడా సాతాను గారు ఒక ఇటువంటి భేద అభిప్రాయాలను కలగజేస్తున్నప్పుడు దేవుని వాక్యము చేత పరిశుద్ధాత్మ దేవుని హెచ్చరిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వాటిని విడిచిపెట్టి మనం వేరు వేరు కాదండి, మనం అందరం ఒక్కటనే, మనం అందరం ఏక శరీరం అనే భావన సంఘంలో ప్రతి విశ్వాసం కలగజేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నదండి. మనము వచ్చేటప్పుడు ఏమీ తీసుకుని రాలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ. ఒక విషయం చిన్న మాట చెప్తాను. క్రైస్తవుల యొక్క సమాధి తోట ఉంది కదా, ఆ సమాధి తోటలో మరి ఎందుకని అగ్రకులాలకి ఒక ప్రత్యేకమైన తోట ఉండొచ్చుగా? హలో, అర్థమవుతుందా? ఈ లోకంలో అనుకున్న మనుషుల ఆలోచన ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలాన్ని కొనుక్కొని పెట్టుకుంటే భూమి సరిపోదా? సరిపోదు. కానీ అందరూ కూడా తీసుకెళ్ళి ఎక్కడ పడుతున్నారు? మరి అక్కడ పోయి నువ్వు పాతి పెట్టబడుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు నీకు ఈ ఆలోచనలన్నీ? హల్లెలూయా. అక్కడ వెళ్ళి అందరితో పక్కన పడుకుంటున్నావు, కానీ సంఘంలోకి వచ్చేసరికి మాత్రం ఏం చేస్తున్నాము? భేదాభిప్రాయాలు. ఇది దేవుని మనసు ఎప్పుడు కూడా కానీ దీన్ని ఏం చేస్తున్నాడంటే అధిగమిస్తా ఉన్నాడు పర్ణవా. హల్లెలూయా. మనం కూడా అధిగమించినాం. ఒకవేళ అటువంటి ఆలోచన ఏమైనా ఉన్నట్లయితే దేవుని సేవకునిగా నేను హెచ్చరిస్తా ఉన్నాను, విడిచిపెట్ట. బలహీనతలు అనేవి ఉంటాయి. ఆ బలహీనతను బట్టి మనం ఏం చేయాలంటే దేవుని కృపను కోరుకోవాలి, అందరిని కూడా కలుపుకోవాలి. ప్రతి ఒక్కరు మనం ఎప్పుడైతే కలుపుకొని దేవుని రాజ్యాన్ని మనం కట్టడానికి మనం కోరుకుంటామో దేవుడు మహిమపరచబడతాడు. దేవుని నామానికి ఘనత వస్తుందండి, దేవుని నామానికి కీర్తి కలుగుతుంది. అంతేగాని ఎవరికి వారు యమునా తీరు అనేటట్లుగా రకరకాల ఆలోచనతో ఇష్టం వచ్చినట్లుగా ఇప్పుడు కూడా నడవకూడదు. సంఘమును కూడా నడిపించకూడదు. అలాగా దాని ద్వారా ఆశీర్వాదం రాదు, దాని ద్వారా నెమ్మది అనేది ఉండదు, దాని ద్వారా సమాధానం అనేది ఉండదు, శాంతి అనేది ఉండదు. గమనించాలి. చివరిగా ఈ బర్నబా అపసాక్షిగా మారుతా ఉన్నాడండి. అపసాక్షి. అదే కూప్రా ద్వీపములో అతడు సలామి అనే ప్రాంతంలో క్రీస్తు శకం 61 సంవత్సరంలో దేవుని కొరకు అతడు సేవ చేసి 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 దేవుని ఆత్మ ఆవేశముతో నింపబడి దేవుని సన్నిధిలో యూదులు అతని మీద దుమ్మిగా పడిపోయి అతన్ని గాయపరిచి అనేకమైన హింసలకు అతన్ని లోడ్ చేసి ఏం చేశారంటే రాళ్లతో కొట్టి అతన్ని చంపివేశారు. రాళ్లతో కొట్టి అతన్ని చంపివేశారు. చివరికి ఆయన క్రీస్తు కొరకు అతను సాక్షిగా మాట్లాడు. నేను ముగింపులకు వచ్చేసాను. ఈరోజు బర్నబా జీవితం ద్వారా నీతో మాట్లాడిన దేవుడు నీకు చెప్పిన విషయం ఏంటంటే బర్నబా ఇక్కడ డబ్బును ప్రేమించక ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు. విశ్వాసులు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళు వంపు చేయక విశ్వాసులకు మాదిరికరంగా ఉంటా ఉన్నారు. రెండవదిగా దేవుని కొరకు తెగించే వారిగా వాళ్ళు ఉన్నారు. రెండవదిగా అనేకులకు ఆదరణ కలిగించే వ్యక్తులుగా ఉన్నారు. మూడవదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. నాలుగవదిగా మంచితనము కలిగి జీవించాడు. ఐదవదిగా దేవుని కృపను చూడగలిగే వ్యక్తిగా మారాడు. ఆరవదిగా స్వార్థం లేదు అతనిలో. చిన్నవారి కంటే ప్రతి ఒక్కరికి సామర్థ్యమును కలిగించడానికి తనను తాను ప్రాణార్పణముగా తన జీవితాన్ని సమర్పించాడు. అవసరమైన సేవ నిమిత్తం హింస పొందడానికి వెనకబడలేదంట. అసూయ లేని వాడిగా వినయపూర్వకమైన మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు.
సొంత పేరు ప్రతిష్టతను పక్కన పెట్టి దేవుని మహిమకు, దేవుని నామాన్ని ఘనపరిచే వ్యక్తిగా మారాడు. కష్టపడి పనిచేశాడు. ప్రతి ఓటమి విషయంలో ఓర్పు కలిగి ఉన్నాడు. ఎన్నో లక్షణాలు ఆయన జీవితంలో కనబడతా ఉన్నాయి. ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంది? ఇంకా లోక సంబంధమైన వ్యక్తులుగా మనం జీవిస్తున్నామా? లోకస్తులు మనం మాట్లాడుతున్నామా? మనకంటే హీనమైన స్థితిలో ఉన్న వారిని మనం ప్రోత్సాహపరుస్తున్నామా లేదా? అలాగే దేవుని ఆత్మచేతను మనం నడిపింపబడుతున్నావా? ఏ విషయంలో నువ్వు ఉన్నావు? ఎక్కడ వెనకబడిపోయావు? ఈ విషయాన్ని కొరకు ప్రార్థన చేసుకుందాం. అత్య కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన దాకా అందరూ కూడా తలలో ఉంచుదాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు కొరకు అతసాక్షిగా బర్నబా రాళ్ళ చేత కొట్టబడి చంపబడ్డాడు. ఎంత గొప్ప పరిచర్య చేశాడండి! ఎంత గొప్ప పరిచర్య! ఏ వ్యక్తి చేత అయితే పనికిరాని వాడని అనిపించుకున్న తన జ్ఞానుడైన మార్కు విషయంలో స్నేహాన్ని విడిచిపెట్టేశాడు. తనకంటే హీనమైన వ్యక్తి కొరకు తన జీవితాన్ని దారిపోసాడు. సంఘానికి మాదిరికరంగా ఉన్నాడు. తన జీవితంలో చిన్న పొరపాటు చేసినప్పటికీ తన విషయంలో పశ్చాత్తాపడి చివరికి తన ప్రాణాన్ని అప్పగించేశాడు. అది గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అనేకమైన పుస్తకాలు రాశాడు ఆయన. అనేకమైన పరిచయం చేశాడు ఆయన. ఎంత గొప్ప వ్యక్తి అండి! ఈరోజు బర్నబా లాంటి వారు మన సంఘంలో లేపబడాలి. బర్నబా లాంటి సమర్పణ కలిగిన వ్యక్తులు సంఘంలో లేపబడాలి. పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని కొరకు నేను వాడబడుతున్న వారు సంఘంలో లేపబడాలి. ఎటువంటి భేద అభిప్రాయాలు లేకుండా సంఘాన్ని బర్నబా ఏ విధంగా అయితే మధ్యవర్తిత్వం చేశాడో అటువంటి మధ్యవర్తిత్వం చేసేవారు సంఘంలో నుంచి లేపబడాలి. నాకెందుకులే అన్నట్టుగా ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవుని కొరకు రోషం కలిగి వాడబడేవాడుగా నిన్ను తయారు చేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు కనుక అటువంటి కృపా పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించినట్టుగా మన మధ్యలో నాన్నగారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీభవిద్దాం. విత్తబడిన ఈ వాక్యము ప్రతి వారి హృదయంలో పరిపూర్ణకి వచ్చినట్లుగా బర్నబా లాంటి త్యాగపూరితమైన వ్యక్తులు సంఘంలో నుంచి లేపబడినట్లుగా మన మధ్యలో నాన్నగారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం ప్రభా, స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధ వందనాలయ్యా. నిన్న నేడు ఏకత్వం దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గడిచిన వారం నుంచి వారం వరకు ప్రభా నాయన మమ్మల్ని ప్రభా సజీవులుగా ఉంచి లెక్కలతో ప్రభా నాయన భద్రపరచుకున్నది వందనాలు ప్రభా. ఎందరో మారాజులు ప్రభా ఈరోజు చోట్ల కాలకరణ కలిసిపోతారు. మమ్మల్ని ఇక ప్రభా సజీవులుగా ఉంచి ప్రభా నాయన మమ్మల్ని ప్రభా నీ సన్నిధిలో ప్రవేశించి నీకు స్తుతించి గణపతి భాగ్యం మాకు అందరికి ఇచ్చినది వందనాలు తండ్రి. స్తోత్రము ప్రభా. నాయన పాడే పాటల్లో మీరు ఉన్నారు తండ్రి. స్తోత్రాలు ప్రభా నాయన ప్రభా నాయన వందనాలు అయ్యా. అలాగే ప్రభా స్తుత్యారాధనలో మీరు ఉన్నారు తండ్రి. స్తోత్రము ప్రభా. ఎంతమంది తల్లి మీద యాత్ర గమనించినది వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆత్మ నేను వారిని అవారు కదన్న ప్రభా నాయన పాపలైన ఇప్పుడు ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా నాయన పాపాత్మ తీసేసి పరిస్థితులతో కలదీసి యాత్రను గమనించండి అయ్యా. స్తోత్రము ప్రభా నాయన. అలాగే తండ్రి నాయన పాటలు పాటి పిల్లలు దీవించండి, ఆస్వాదించండి. వాయిద్యాల వైపు పిల్లలు దీవించండి ప్రభా. వందనాలు ప్రభా. అలాగే ప్రభా నాయన నీ త్వరగా నాయన మాకు ప్రభా నేను మంచి ముఖ్యమైన సభ మాకు అందించండి వందనాలు ప్రభా. నాయన మరి నీ దాసుల ప్రభా నాయన రోజైన మనమాన్ని మాకు చెప్పినది మాకు రైతు మాకు దయచేయండి. నీ దాసులు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. మా మధ్యలో బర్నబా గురించి చెప్పండి ప్రభా నాయన వందనాలు ప్రభా. మేము ప్రభా నాయన అటువంటి ప్రభా నాయన ప్రభా జీవితాలతో పాల్పందులో నాయన ఎల్లప్పుడూ ప్రభా నీ ప్రభా బర్నబా వంటి జీవితం మాకు దయచేయండి ప్రభా. అలాగే ప్రభా ఏక హృదయం ఏక మనస్సు మాకు అందరికీ దయచేయండి అయ్యా. నాయన ఏ ఆలోచన నాయన ఏ చెడాలోచన మా ఎవరో ఎవ్వరికీ పుట్టించినట్టు ప్రభా. నీలో బర్నబాలాగా ప్రభా నాయన ప్రభా ఇరిగే మండే హృదయాలుగా తయారు చేయండి ప్రభా. నీ దైవ కృపా ప్రార్థన ప్రతి బిడ్డని ప్రభా నాయన స్త్రీలేని పురుషులేని ప్రభా ప్రతి బిడ్డని ప్రభా ఆయన బర్నబాలా తయారు చేయండి తండ్రి ప్రభా. నాయన ప్రతి ఒక్కరు మనసు ప్రభా ఏక మనస్సు ఏక హృదయం నాయన కళ్ళు కప్పం లేకుండా ప్రభా ఏక మనసుతో నీ శరీరంలో ఎల్లప్పుడూ ప్రభా నాయన ప్రవేశించి ప్రతి పరిపాలనలో కూడా మీరే ఉండి నడిపించాడు తండ్రి. వందనాలు ప్రభా. అలాగే వచ్చిన పిల్లలందరినీ దీవించాడు తండ్రి. మీ అంత ప్రభా నాయన దైవ మందిలో ప్రభా చాలా మంది రోగులై ఉన్నారు తండ్రి ప్రభా. ముఖ్యంగా ప్రభా నాయన 21 రోజులు ఉపాసం ఉండి ప్రభా నాయన ఎంతో ప్రయాసపడి ఉపాసం ఉన్న బిడ్డలు కూడా ఉన్నారు తండ్రి. స్తోత్రము
నీ బలమైన శక్తి వాళ్ళకి ఇవ్వండి అయ్యా. స్తోత్రం. ఇంకా ప్రభా మా ప్రభా నేను జరగబోయే ప్రభా మంగళవారం బుధవారం గురువారం జరిగిపోయే గుడిలో ప్రభా పరిశేషంగా ప్రభా నీ ఘనత పొంది ప్రభా నాయన నీ మయం పొంది ప్రభా నాయన ప్రతి ఒక్క బిడ్డ ప్రతి సంఘం నుండి వచ్చి ప్రభా మీరు శుద్ధించి కనిపించే భాగ్యం మాకు అందరూ దయచేయండి. వచ్చిన బిడ్డలందరూ దయచేయండి తండ్రి. అలాగే ప్రభా వచ్చిన సేవల ప్రయాణంలో ప్రభా ప్రయాణంలో ప్రభావ మీరే తోడిన నుండి నాయన సకాలంలో ప్రభావం అనిపించండి తండ్రి. అలాగే మూడు దినాల్లో ప్రభావ మంచి ఉద్యోగమైన ప్రభావ వర్తమానం మాకు అందించి మేము దాని ద్వారా మారుమనసు పొంది మీలో ఎల్లప్పుడూ తీర్చే భాగ్యం మాకు అందరూ చేయించండి. అలాగే వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు తీర్చండి. వందనాలు ప్రభా నాయన రానని నోట్లయితే ప్రభా మీరు ఆగరాజు మళ్ళీ మమ్మల్ని శుద్ధించి కాకపోతే భాగ్యం మాకు అందరూ దయచేయమని అర్పుడైన తీరనైనా ప్రభా నా ప్రార్థన జీవన బతుకొచ్చుకోమని చేసినామంతా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.